ఒక నాస్తిక సోదరుడు ఈ విధంగా చెప్పాడు. ఏంటంటే అందులో క్రైస్తవుడు ఒక ఆయన అతనికి కామెంట్ పెట్టాడు. ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు అసహ్య కార్యాలు చేస్తారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడని. అంటే ఇప్పుడు ఎదుటోడికి మనము రెఫరెన్స్ చెప్పొచ్చు, దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడని. అలా అంటే ఇప్పుడు ఎవడు బుద్ధిహీనుడు అంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పే ఈ మనిషి బుద్ధిహీనమైన పనులు ఎన్నో చేస్తా. దేవుడు ఉన్నాడని చెప్పేవాడు, దేవుడిని నమ్మినవాడు కూడా ఎన్నో బుద్ధిహీనమైన కార్యాలు చేస్తున్నాడు. కానీ ఎదుటివాడికి ఏమని చెప్తున్నాడు? దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. ఉన్నాడనేవాడు బుద్ధి కలిగిన కార్యాలు చేస్తే లేడనేవాడు ఎలా బుద్ధిహీనుడో అర్థమవుతుంది. అంతేనా? అప్పుడు వరకు అర్థమవుద్దా? ఒరే ఉన్నాడని నువ్వే ఎంత బుద్ధిహీనంగా, ఎంత అవివేకంగా, ఎంత మూఢనమ్మకాలతో, మూఢ ఆచారాలతో నువ్వు కొట్టుకు చేస్తున్నారు. మీరు మీకే నికరం లేదు. మీ దేవుళ్లే, ఇప్పుడు క్రైస్తవులనే అందాం, మీ దేవుళ్లే ఇద్దరో ముగ్గురో ఒక్కళ్ళో క్లారిటీ లేదు క్రైస్తవుల్లో, ముందు తేల్చుకొనిరా అంటాడు.